శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రజలకు చేరువవుతూ ఉన్నాయి. తాజాగా దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్రం ఒక అద్భుతమైన పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. అదే పీఎం ఈ డ్రైవ్ పథకం. భారతదేశం ప్రస్తుతం ఒక సరికొత్త ఇంధన విప్లవం దిశగా అడుగులేస్తూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి సామాన్యుడికి విముక్తి కలిగించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తోంది. అయితే ఈవీల వాడకం పెరగాలంటే ఊరూరా ఛార్జింగ్ స్టేషన్లు ఉండటం చాలా అవసరం కదా. ఈ భారీ అవసరాన్ని ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారుస్తూ సామాన్యులకు, యువ పారిశ్రామికవేత్తలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం ఈ పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని పట్టాలెక్కించింది. ఈ పథకం ద్వారా మీరు ఇంటి వద్దే ఉండి లక్షలు సంపాదించవచ్చు. భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చాలన్నది ప్రధాని మోదీ సంకల్పం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 2,000 కోట్ల రూపాయల భారీ సబ్సిడీని కేటాయించింది. దీని లక్ష్యం చాలా స్పష్టం. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా 72,000కు పైగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం. ఇది కేవలం పర్యావరణ కోసం మాత్రమే కాదు, నిరుద్యోగ యువతకు ఒక గొప్ప ఆర్థిక వరప్రసాదం. ఈ పథకం ద్వారా మీరు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అయ్యే ఖర్చులో సింహభాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. చాలా మందికి ఒక సందేహం ఉండొచ్చు, ఇక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని. సాధారణంగా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేషన్ను పెట్టాలంటే 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ పీఎం ఈ డ్రైవ్ కింద మీకు 8 నుంచి 12 లక్షల రూపాయల వరకు భారీ సబ్సిడీ అయితే లభిస్తుంది. అంటే మీరు మీ జోబు నుంచి పెట్టాల్సిన అసలు పెట్టుబడి కేవలం 2-3 లక్షలు మాత్రమే ఉంటుంది. ముందుగా మీరు స్టేషన్ ఏర్పాటు చేస్తే అది ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం ఆ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా కూడా మీ ఖాతాలో జమ చేస్తుంది. సబ్సిడీ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన లెక్కలు వేస్తుంది. మీరు గనక ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు లేదా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల్లో ఛార్జింగ్ పాయింట్లు పెడితే ఆ పరికరాల ఖర్చుపై ఏకంగా 100% సబ్సిడీ లభిస్తుందంట. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్టులు మరియు హైవే టోల్ ప్లాజాల వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 80%, మెషిన్లపై 70% వరకు సాయం అందుతుంది. షాపింగ్ మాల్స్ మరియు మార్కెట్ ప్రాంతాల్లో కూడా 80% వరకు కూడా సబ్సిడీ అందుబాటులో ఉంది. కేవలం ఛార్జర్లే కాదు, దానికి కావలసిన ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ వంటి అప్స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్రభుత్వం భారీగా నిధులిస్తోంది. ఇక అసలు ఆదాయం విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం ఒక్క యూనిట్ ఛార్జింగ్ కు సగటున 15 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక ఎలక్ట్రిక్ కార్ పూర్తి ఛార్జింగ్ కోసం సుమారు 40 యూనిట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. మీ స్టేషన్ కు రోజుకు కేవలం ఒక 20 కార్లు వచ్చినా నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల గ్రాస్ ఆదాయం లభిస్తుంది. ఇందులో కరెంటు బిల్లు, స్థలం అద్దె, నిర్వహణ ఖర్చులు తీసివేసిన నెలకు లక్షల్లో నికర లాభం పొందే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ పథకం ద్వారా కేవలం సాధారణ ఛార్జింగ్ మాత్రమే కాకుండా ప్యాంటోగ్రాఫ్ ఛార్జింగ్, ఫ్లాష్ ఛార్జింగ్ మరియు స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతలను కూడా ప్రభుత్వం ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉంది. అయితే ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ ఏ పథకానికి సామాన్యులు నేరుగా పోర్టల్లో అప్లై చేయలేరు. మున్సిపాలిటీలు లేదా ప్రభుత్వం నియమించిన నోడల్ ఏజెన్సీలను మాత్రమే రిజిస్టర్ చేస్తాయి. మీరు కనుక మీ సొంత స్థలంలో ఈ వ్యాపారం చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఒక ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్గా మారి సదరు నోడల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తూ ఉంది. భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలనుకునేవారు పూర్తి వివరాల కోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ pmed.gov.in ను సంప్రదించవచ్చు. అలాగే నిరుద్యోగ యువతకు మరియు కొత్త వ్యాపార మార్గాల కోసం చూస్తున్న వారికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు.